ఐఎమ్ డాక్టర్ ఆదిత్య సోమాజీ or consultant ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్, ఆర్థ్రోప్లాస్టీ అండ్ బోర్డ్ సర్జన్. సో ఈరోజు మనం డయాబెటిక్ ఫుట్ డిసీజ్ అనే ఒక జబ్బు గురించి మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం ఇండియాలో డయాబెటీస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ హైయెస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న ప్లేస్లా ఉంది. సో ఈ డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. సో ఈ డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ ఎందుకు వస్తుంది, అసలు దానివల్ల ఈ పుళ్ళు ఎందుకు మానవు అనేది చాలా మంది దగ్గరే ఉండే ప్రశ్న. సో డయాబెటీస్లో మనకి 2-3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి డయాబెటిక్ డయాబెటిక్ న్యూరోపతి, అంటే డయాబెటీస్ వల్ల చిన్న చిన్న నరాలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల పాదంకి మంట, సెన్సేషన్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే పాదంకి చిన్న చిన్న జాయింట్స్కి సెన్సేషన్ తగ్గిపోతుందో జాయింట్స్ కదలిక అనేది బ్రెయిన్ చెప్పదు, బికాజ్ ఇక్కడ నుంచి మనకి బ్రెయిన్కి వెళ్ళటంలా. సో ఎప్పుడైతే జాయింట్స్ కదలిక అనేది బ్రెయిన్ చెప్పదో చార్కోట్ ఫుట్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఏమవుతుందంటే చిన్న స్ప్రెయిన్ అయినా, చిన్న దెబ్బ తగిలినా కంటిన్యూస్గా బోన్ మొక్కలు అవడం స్టార్ట్ అవుతుంది, బికాజ్ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి దానికి. సో అక్కడ అంత ప్రాసెస్ జరుగుతున్నా మనకి పెయిన్ ఉండదు, దాని మీదే నడవడం జరుగుతుంది డయాబెటిక్ ఫుడ్స్. సో కాలు వంకర పోవడం, బోన్స్ విరిగిపోయి కిందకి నేల మీదకి వచ్చి నేలకి తాకడం ఉండడం, దానివల్ల కంటిన్యూస్గా పెయిన్, ఆ పుండు తగ్గకపోవడం బికాస్ ఆఫ్ ది ప్రెషర్ ఫ్రమ్ ది బోన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో సెకండ్ చీఫ్ కారణం డయాబెటిక్ వాస్కులోపతి. డయాబెటిక్ సందర్భంలో కూడా కాళ్ళకి రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది. సో డయాబెటీస్ కానీ సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోయినట్టయితే రక్తనాళాలు మూసుకుపోయి కాళ్ళకి రక్త ప్రసరణ లేకపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా మానని పుళ్ళు అనేది చాలా కామన్గా చూస్తాం. మూడోది ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మజిల్ మొబిలిటీ అనేది తక్కువ అయిపోతుంది. సో పాదంలో ఉన్న జాయింట్స్, యాంకిల్ జాయింట్ అన్నీ కూడా మొబిలిటీ అనేది తగ్గిపోయి దానివల్ల కూడా జాయింట్ ఫ్రీగా మూవ్ అవ్వకపోవడం వల్ల, ఎక్కడైతే ఫ్రీగా మూవ్ అవడంలో ఆ ఏరియాలో బోన్ ప్రెషర్ వల్ల కింద పుళ్ళు రావడం, పుళ్ళు మానకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. కొన్నిసార్లు ఈ మూడు కలిపి ఉండొచ్చు. సో ట్రీట్మెంట్ అనేది దానికి తగ్గట్టుగా చేయించుకోవాలి. డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ రాకుండా ఉండడానికి ఒకే ఒక్క మార్గం ప్రివెన్షన్. ఒకసారి వచ్చినట్టయితే ట్రీట్మెంట్ చాలా కష్టం అవుతుంది. సో రాకముందే దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. బెస్ట్ మార్గం ఏంటంటే షుగర్ చాలా కంట్రోల్లో ఉంచుకోవడం. అరికాళ్ళు మంటలు, నమ్మునెస్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ చూపించుకుని దాని ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయడం. అది కాకుండా మనకి కాళ్ళకి పిక్కలు పట్టడం, కొంత దూరం నడిస్తే పిక్కలు పట్టడం, తిమ్మిర్లు పట్టడం ఏమైనా వాటికి కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిసి వాళ్ళకి బ్లడ్ సప్లై ఎట్లా ఉందో చూసుకోవడం. రోజు మనం స్నానం చేసినప్పుడు కానీ, రోజు మనం చేసినప్పుడు పాదంని మిర్రర్ ముందు పెట్టుకుని చూసుకొని క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా కట్లు ఉన్నాయా, మనకి పెయిన్ లాగపో ఉండొచ్చు కానీ క్రాక్స్ ఉండొచ్చు. ఇవేమైనా ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిసి దాని ట్రీట్మెంట్ తీసుకోవడం. ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా డయాబెటిక్ ఫుట్ డిసీజ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకసారి డయాబెటిక్ ఫుట్ డిసీజ్ వస్తే దానికి రకరకాల ట్రీట్మెంట్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మనకి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ వచ్చిన తర్వాత కూడా డయాబెటిక్ ఫుట్ డిసీజ్ చేయడం కొంచెం ఈజీ అయ్యింది. ఇంత ముందులా కటింగ్ ఆపరేషన్స్ అవసరం లేకుండా సింపుల్ కటింగ్స్తో కూడా ఆపరేషన్ చేస్తున్నాం. దానివల్ల పేషెంట్స్ ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు. చాలా ఒకసారి ట్రీట్మెంట్ వస్తే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. లేట్ స్టేజెస్ అవుతున్న కొద్దీ చాలా మంది కాళ్ళు తీసేసే అవకాశం కూడా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా డయాబెటిక్ ఫుడ్ డిసిషన్లో జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.